మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు ఎవరు? మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? యేసు, నీ వంటి వారు లేరు. There's none like you, Lord. There's one name that is above every other name. And we worship you, Lord Jesus. Hallelujah. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదను. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదను. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు ఎవరు? మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. నీ వంటి వారు లేరు. We worship you, Jesus. అద్వితీయ దేవుడా, ఆది సముద్రుడా, మా చేతులెత్తి మహాకరములెత్తి మేము నిన్ను మహిమ పరచేదం. అద్వితీయ దేవుడా, ఆది సముద్రుడా, సంగమంతా మహాకరములెత్తి మేము నిన్ను మహిమ పరచేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? ఎవరు? నీ వంటి వారు ఎవరు? మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించుము. పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? యేసయ్యా, నీ వంటి వారు ఎవరు? మహోన్నతుడా,
హృదయపూర్వకంగా సగమంతా నిన్నునే మరొకసారి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా యేసయ్యా యేసయ్యా స్వరమెత్తి అన్ని నామముల కన్నా పై నామం కలిగిన యేసయ్యా. ఓ ఈ దినము ఈ సమయము నాకు ఇచ్చిన దేవానికి స్తోత్రం. నన్ను సజీవ లెక్కలో ఉంచిన వాడానికి స్తోత్రం. భీకరమైన కార్యములు చేయగలిగిన వాడానికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా ప్రతి నోరు తెరిచి యేసయ్యా 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 యేసయ్యా. ఈరోజు మన ధ్యానాంశము ప్రామిస్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాద వాగ్దానము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలు మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో నేను అభినందిస్తున్నాను. ఒకసారి మన ధ్యానాంశము ప్రామిస్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాద వాగ్దానము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ఇక్కడ ఈ ఆశీర్వాద వాగ్దానం ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం మన జీవితంలో కలగాలి అని అంటే మనము ఈ భూలోకంలో ఏం చేయకూడదో మొదటి వచనంలో చెప్పాడు. ఆ మొదటి వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలవబెట్టకూడదు. విగ్రహాన్ని చేసుకోకూడదు, బొమ్మను నిలవబెట్టకూడదు. మీరు సాగిలపడ్డకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాత్రి మీ దేశంలో నిలపకూడదు. విగ్రహమును చేసుకొనకూడదు, ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలబెట్టకూడదు. సాగిలపడ్డానికి ఏదో చెక్కినటువంటి రాత్రిని దేశంలో నిలపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. అందరూ కూడా దేవుని వాక్యాన్ని మనం చూస్తే, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. We need to show the reverence towards the house of God. దేవుని మందిరము ఎడల మనకేముండాలంటే సన్మానము. దయచేసి అందరూ కూడా ఎవరిని సన్మానిస్తామంటే, పెద్దలను సన్మానిస్తాం, నాయకులను సన్మానిస్తాం. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేని విషయంలో మనం సన్మానం కలిగినటువంటి వారికి ఉండాలంటే, మందిర విషయంలో మనము సన్మాన భావాన్ని కలిగిన వారిగా ఉండాలి. మందిరాన్ని మనం ఏం చేయాలంటే సన్మానించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది చాలా అద్భుతమైన మాట. ఆచరించాలి, సన్మానించాలి. దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని ఆచరించడం, దేవుని మందిరాన్ని సన్మానించటం. You shall keep my Sabbaths and reverence my sanctuary. I am the Lord. నువ్వేం చేయాలంటే నా మందిరాన్ని నువ్వు సన్మానించాలి. కొంతమంది వ్యక్తులను మన మనసులోకి తెచ్చుకుందాం. మొదటిగా దావీదు గూర్చి 23వ కీర్తన 6వ వచనంలో, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను అని అన్నాడు కదా. ఆ తర్వాత కోరాహు కుమారుల దగ్గరికి వచ్చేసరికి, ఈ కోరాహు కుమారులు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. దావీదు అంటాడు, నేను దేవుని దగ్గర ఒక్క వరం అడిగాను. నేను దేవుని మందిరములో ఉండాలని, ఆయన సన్నిధిలో నేను గడపాలని నేను ఒక వరం అడిగాను. దావీదుకు దేవుని మందిరములో ఉండాలనే ఆశ. కోరాహు కుమారులకు
బలిపీఠం దగ్గర పిచ్చులకు నివాసం దొరికినట్టుగా, వాన కోవిలకు గూటి స్థలం దొరికినట్టుగా, దేవా నీ మందిరంలో మాకు స్థలం దొరికింది, బలిపీఠం దగ్గర స్థలం దొరికిందని వాళ్ళు సంతోషపడుతున్నారు. దావీదు మహారాజు దేవుని మందిరంలో ఉండాలనే కోరిక. కోరాహు కుమారులు దేవుని మందిర ద్వారపాలకులు, వాళ్ళకు కూడా దేవుని మందిరంలో గడపాలనే కోరిక. అన్న అనే ప్రవక్తిని దేవుని మందిరములో 84 సంవత్సరములు రేయింబగళ్ళు ఉపవాసములతో, ప్రార్థనలతో, యాచనలతో ఆమె తన జీవితాన్ని గడుపుకుంటూ దేవుని మందిరాన్ని ఆమె అమితంగా ప్రేమించింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చేసరికి దేవుని మందిరమును గురించి నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని అంటాడు. దేవుని మందిరమునకు వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించానని దావీదు అంటాడు. దేవుని బిడ్డలారా, మందిరం మీద ఆశ ఎవరికి ఉంది? దావీదుకు ఉంది, కోరాహు కుమారులకు ఉంది, అన్న అనే ప్రవక్తినికి ఉంది. అలాగే ఇక్కడ దేవుని మందిరంలో గడపాలి, దేవుని మందిరాన్ని సన్మానించాలి, దేవుని మందిరంలో చాలా జాగ్రత్తగా మసులుకోవాలి, దేవుని మందిరంలో ఆషామాషిగా ఉండకూడదు, దేవుని మందిరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారికి ఇది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండేటటువంటి అవకాశం ఉంది అని నేను ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఆశీర్వాద వాగ్దానం మనం పొందాలంటే దేవుని మందిరాన్ని సన్మానించే వాళ్ళుగా ఉండాలి. మందిరము ఎడల మక్కువ కలిగిన వారమై, మందిరమే నాకు ఎక్కువ అని ఎంచిన వారమై, ఈ మందిరం కోసం ఆలోచన చేస్తూ, ప్రార్థన చేస్తూ మనం అందరం కూడా ఏం చేయాలంటే, దేవా ఈ మందిరమును ఆశీర్వదించము, ఈ మందిరమును సన్మానించేటటువంటి సహాయం నాకు చేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా మందిరమును సన్మానించుదుము గాక. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం చెబుతుంది. సన్మానము అనేది ఎవరి ద్వారా జరుగుతుంది? మందిరాన్ని వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని మనం ఎలాగున్నాము, మన బుద్ధి, మన విధానము, మన తలంపు, మన ఆలోచన, మన తీరు, మన యొక్క వైఖరి ఏ విధంగా ఉన్నాయి అనేది కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎలా ఉన్నాము అనేది చాలా ఇంపార్టెంట్. దాని ద్వారానే దేవుని మందిరానికి ఏం కలుగుతుందంటే సన్మానం కలుగుతుంది. దేవుని మందిరాన్ని సన్మానించే వాళ్ళు ఎవరు? చక్కటి సాక్ష్యం కలిగిన వారు, ఆత్మీయ జీవితం కలిగిన వారు, ప్రార్థన జీవితం కలిగిన వారు, పరిశుద్ధమైన బ్రతుకు కలిగిన వారు దేవుని కృపను బట్టి ముందుకు సాగడానికి అవకాశం ఉంది. గనుక దేవుని బిడ్డలారా, సన్మానం, దేవుని సన్నిధిని, దేవుని ఆరాధన స్థలమును, దేవుని మందిరాన్ని సన్మానించేవారిగా మనమందరం ఉందుముగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఎక్కడ సన్మానం ఉంటుందో అక్కడ దేవుని యొక్క దివ్యమైన ఆశీర్వాదాలు మనం కలిగినటువంటి వారిగా జీవించడానికి వీలు కలుగుతుంది. సన్మానం, రెవరెన్స్. When it is show the reverence towards the sanctuary of God. Second one, if you show this reverence, God will going to give us rains. వర్షములు. అందరు చెప్పండి, వర్షాలు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే లేవియా కాండం 26వ అధ్యాయం 4వ వచనం, మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. మీ వర్షాకాలంలో నేనేం చేస్తానంటే మీకు వర్షం ఇస్తాను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. దేవుడు వర్షం ఇస్తాడు, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. Leviticus chapter 26 verse 4, I will send you the seasonal rains. The land will then yield its crops and the trees of the field will produce their fruit. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేయబోతున్నాడంటే మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేసి, వర్షం దేనికి సాదృశ్యంగా ఉంది? దయచేసి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును, అది విస్తార సార రసములు కలదయ్యుండును, ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బిళ్లలో మేయును,
నీ భూమిలో విత్తులకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. ఫలభరితమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండడానికి నువ్వు మందిరాన్ని సన్మానించే వ్యక్తివి. నువ్వెప్పుడైతే మందిరాన్ని సన్మానిస్తున్నావో దేవుడు కూడా చూసి నీకు నీ గింజలకు కావలసిన వాన కురిపిస్తాడు. ఆయన సమృద్ధిగా పంటలు పండేటట్టు చేస్తాడు. భూమిలో ఉన్న నిస్సారమైన స్థితిని దేవుడు తీసేస్తాడు. నీ పశువులు గడ్డి బిళ్ళలో మేస్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వర్షం అనేది 3 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి భౌతిక సంబంధమైన వర్షం, రెండవది ఆత్మ సంబంధమైన వర్షం, ఇక మూడవది ఆశీర్వాద వర్షం. కాబట్టి భౌతిక సంబంధమైన వర్షం పంటలు పండేటట్టు చేస్తే, ఆత్మ సంబంధమైనటువంటి వర్షం మనల్ని ఫలభరితంగా మారిస్తే, ఇక మూడవది ఆశీర్వాద వర్షం మన మీద కురిస్తే, ఆశీర్వాద వర్షం మన జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని ఏరియాస్లో వడగండ్ల వర్షం గురించి విన్నాం. కొన్ని ఏరియాస్లో వర్షంలోనే చేపలు కురిచినాయి. దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం ఏంటంటే నీ ఇంటి మీద దేవుడు ఆశీర్వాద వర్షాన్ని దేవుడు కురిపించాలని కోరుతున్నాడు. అయితే ఆ వర్షం కురిసినప్పుడు ఆశీర్వాదాలు జాగ్రత్తగా పోకుండా పట్టుకోవాలి. హల్లెలూయా. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. దేవుడు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు ఫలమిచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రియమైన వాళ్ళ ఈ జనులలో శేషించిన వారికి వీటన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇత్తును అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ఈ దినాన మనం అందరం కూడా దేవుడు అనుగ్రహించేటటువంటి వర్షాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక రెండవది ఏంటంటే దేవుడు ఆత్మవర్షాన్ని కురిపించాలని కోరుతున్నాడు. ఈ ఆత్మవర్షం దేవా నా మీద కురిపించు. ఆత్మవర్షం కురిస్తే తప్ప నేను ఫలభరితంగా జీవించలేను అని మనం తెలుసుకోవాలి. ఇక మూడో విషయానికి వస్తే, దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి ఆ మాట ఏంటంటే ఆశీర్వాద వర్షం. ఇది యేసు నామములో ఎవరి మీద కురుస్తుందంటే, ఎవరైతే మందిరాన్ని సన్మానిస్తారో వాళ్ళ మీద దేవుని ఆశీర్వాద వర్షం కురుస్తుంది. ఎప్పుడైతే ఆశీర్వాద వర్షం కురిసిందో అప్పుడు ఆ వర్షాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పి చుక్క కూడా వేస్ట్ కాకుండా కాపాడుకోవాలి. వేస్ట్ చేయకండి అని పక్కన వాళ్ళతో చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఏంటంటే డబ్బులు నేను ఊకే ఖర్చు చేస్తారు, కానీ కొంతమంది ఏంటంటే ఉన్నా కానీ ఖర్చు చేయకుండా ఎండిపోతూ ఉంటారు. ఇదొక ఎక్స్ట్రీమ్, అదొక ఎక్స్ట్రీమ్ అనమాట. కాబట్టి అలా కాకుండా మనం చాలా బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది మంచిది. ఉన్నప్పుడు రెచ్చిపోవద్దు, లేనప్పుడు చచ్చిపోవద్దు. రెండోసారి చెప్పనా, ఉన్నప్పుడు ఏం చేయొద్దు, రెచ్చిపోవద్దు, లేనప్పుడు చచ్చిపోవద్దు. కాబట్టి 2 పనులు చేయొద్దు. కాబట్టి ఉన్నా లేకపోయినా దేవుని స్తుతిస్తూనే ఉండాలి, దేవుని ఘనపరుస్తూనే ఉండాలి. ఉంటే దేవునికి స్తోత్రం, లేకపోతే కూడా దేవునికే స్తోత్రం. లేకపోతే ఎందుకు దేవునికి స్తోత్రం అని చెప్పారో చెప్పండి పాస్టర్ గారు మీరు అని అంటే ఏం చెప్తా చూడు. లేకపోతే ఇచ్చేవాడు మనకున్నాడు కాబట్టి స్తోత్రం. మరి ఉన్నప్పుడు దేవునికి ఎందుకు స్తోత్రం? ఇచ్చాడు కాబట్టి దేవునికి స్తోత్రం. లేనప్పుడు ఎందుకు స్తోత్రం? ఇస్తాడు కాబట్టి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బ్రతకవలసిన వారిగా ఉన్నాం. ఇక మూడో విషయాన్ని చెప్పి నన్ను ముగిస్తా. దేవుని బిడ్డలారా, నిర్భయముగా నివసించము. లివ్ సెక్యూర్లీ, లివ్ సెక్యూర్లీ. దేవుని బిడ్డలారా, లేవియా కాండం 26వ అధ్యాయం 5వ వచనం, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీరు నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, లేవియా కాండం 26:6లో, ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను, మీరు పండుకొనున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో మీకు క్షేమం కలుగు చేస్తా. ఏ దేశం? మీరు వాగ్దాన దేశంలో అడుగు పెట్టబోతున్నారు. ఆ దేశంలో మీకు క్షేమం కలుగు చేస్తాను. మీరు పండుకొనున్నప్పుడు ఎవడు మిమ్మల్ని భయపెట్టడు.
అరణ్యంలో మీరు పడుకున్నారు, భయంగా పడుకున్నారు, నిద్ర పట్టదు అరణ్యం. కానీ మీరు వాగ్దాన భూమిలోకి వెళ్ళిన తర్వాత మీరు పండుకున్నప్పుడు మీకు భయం ఉండదు. ఆ దేశంలో దుష్ట మృగాలు లేకుండా నేను చేస్తాను, మీ దేశంలోనికి ఖడ్గం రాదు. ఇవన్నీ కూడా గొప్ప వాగ్దానాలు. I will give you peace in the land, and you shall lie down, and none will make you afraid, and I will rid the land of evil beasts, and the sword will not go through your land. ఖడ్గం అనేది మీ దేశం గుండా అసలు ప్రయాణం చేయదు. మీ శత్రువులందరినీ కూడా నేను దూరం చేస్తా, నేను నా నిబంధనను స్థిరపరుస్తానని ప్రభువు అంటున్నాడు. లేవియాకాండం 26వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. అలాగుననే 26వ అధ్యాయం 10 నుంచి 12 వరకు. మీరు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. న్యూ శాలరీ వచ్చే వరకు కూడా ఓల్డ్ శాలరీ మిగిలి ఉండును. కొత్త పేమెంట్ వచ్చే వరకు పాత పేమెంట్ అన్నట్టుగా ఆవిరైపోదు, మిగిలియుండును. అది మీ జీవితంలో జరగాలని మీరు కోరుకుంటున్నారా? కొత్తది వచ్చినా పాతది మిగిలి ఉండును. ఎందుకో తెలుసా? మీరు దూరం చేశారు విగ్రహాలను, మందిరాన్ని సన్మానించడం నేర్చుకున్నారు. ఎప్పుడైతే మందిరాన్ని సన్మానించారో దేవుడు సంతోషపడి వర్షం ఇవ్వడం ప్రారంభించాడు. పంట అధికమైపోయింది. అధికమైపోయినటువంటి పంటతో మనల్ని దేవుడు చక్కటి దేశానికి తీసుకుని వెళ్ళి మనల్ని నిర్భయముగా నివసించేటట్టుగా చేశాడు. దేవుడు కొత్తది వచ్చినా పాతది మిగిలి ఉండేటట్టుగా దేవుడు సహాయం చేస్తాడు. నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. సన్మానించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి, మందిరములో పని చేయడానికి, పరిచర్య చేయడానికి, ఆరాధించడానికి, అర్పించడానికి నా మందిరాన్ని మీ మధ్యలో పెట్టా. మీరు నా మందిరాన్ని సన్మానించారా? వర్షం కురిసింది, వర్షం ద్వారా పంటలు వచ్చాయి, పాతది మిగిలే ఉంది, కొత్తది వచ్చేస్తా ఉంది. నా మందిరాన్ని మీ మధ్యలో ఉంచాను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ఎందుకు అసహ్యపడదో తెలుసా? నా మందిరానికి మీరు వస్తున్నారు, నన్ను ఆరాధిస్తున్నారు, మీరు వెళ్ళి పని చేసుకున్నారు, మీ ఇంట్లో మీరు చక్కగా సంసారం చేసుకుంటున్నారు. ఇంకా మిమ్మల్ని చూస్తే నాకు సంతోషం కానీ నాకు అసహ్యం కలగట్లేదు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, నేను మీ మధ్య నడిచేదను. నేనేం చేస్తానంటే మీ మధ్యలో ఐ విల్ వాక్ అమాంగ్ యూ. నేను మీ మధ్యలో నడుస్తా, మీకు దేవుడై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. హల్లెలూయా. దేవుడు నడిస్తే ఏమవుతుంది? దేవుడు మీ మధ్యలో నడిస్తే ఏమవుతుందంటే, మీ మధ్యలో ఆయన నడవటం ప్రారంభిస్తే మీ సమస్యలన్నీ, మీ కష్టాలన్నీ, మీ ఇబ్బందులన్నీ, మీ బంధకాలన్నీ, మీ శోధనలన్నీ పటాపంచలైపోతాయి. హల్లెలూయా. దేవుడు మీ మధ్యలో నడవడానికి ఇష్టపడుతున్నాడు. మీరు ఆయన పిల్లలుగా ఉండడానికి ఇష్టపడుతున్నారా? ఆయన పిల్లలుగా ఉండడానికి ఇష్టపడుతున్నారా? మీకు దేవుడై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. మేమందరం కూడా యేసయ్య ప్రజలము. యేసయ్యా, మీ మందిరాన్ని మా మధ్యలో పెట్టినందుకు వందనాలు, మా మధ్యలో నడుస్తున్నందుకు వందనాలు, మాకు నీవు దేవుడిగా ఉన్నందుకు వందనాలు, మేము నీ ప్రజలుగా ఉండేటటువంటి కృప ఇచ్చావు, మీరు మా మధ్యలో నడుస్తున్నందుకు స్తోత్రం. ఈరోజు మన మధ్యలో ఎవరున్నారో తెలుసా? దేవుడు ఉన్నాడు. ఆన్లైన్లో చూస్తున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి ప్రియులారా, మీ ఇంట్లో ఎవరున్నారో తెలుసా? ఈ ప్రేయర్లో మీరు పాలు పంపులు పొందించండిగా. దేవుడు మీ మధ్యలో ఉన్నాడు, మీ ఇంట్లో ఉన్నాడు. మీరు ఆయనకు ప్రజలుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. మీ మధ్యలో ఆయన నడవటం ప్రారంభిస్తున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఆశీర్వాద వాగ్దానం ఏంటంటే, మీరు నా మందిరాన్ని సన్మానించేటటువంటి వాళ్ళైతే నేనేం చేస్తానో తెలుసా? మీకు వర్షాన్ని ఇస్తా. వర్షాన్ని మాత్రమే కాదు, మీరు నిర్భయంగా నివసించేటటువంటి ఏర్పాటు చేసి మీ మధ్యలో నేనే నడుస్తా. ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో దేవుడు నడిచాడు, మేఘ స్తంభంగా నడిచాడు, అగ్ని స్తంభంగా నడిచాడు. దేవుడు తన బిడ్డల మధ్యలో నడిచాడు. షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటటువంటి వారిని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేస్తే, అగ్నిగుండంలో దేవుడు నడిచినందువల్ల షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటటువంటి వారికి ఏ విధమైనటువంటి అపాయం కలగకుండా దేవుడు సహాయం చేశాడు. సింహాల బోన్లో వేశారు దానియేలుని. మరి దానియేలుని సింహాలు తినేసినాయా? అగ్నిలో వేసినా కాలేదు. సింహాల బోన్లో వేసినా సింహాలు తినలేదు.
సంఖ్యలు బిగించి బొండా వేసి చెరసాలలో బంధించిన చెరసాలలో ఉన్నటువంటి బంధకాలు చెరసాల తలుపులన్నీ తెరుచుకునేటట్టు చేశాడు దేవుడు. దేవుడు నమ్మదగిన దేవుడు. నీవు ఆరాధిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదు. నీవు ఆరాధిస్తున్న దేవుడు శక్తి గల దేవుడు. ఆయన ఇంట్లో నడుచును గాక, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితులని చక్కబరుచును గాక. ఓ జీవము గల దేవుడు నీకు తోడయును గాక. నీ పరిస్థితులన్నింటిలో కూడా గొప్ప విజయం నీకు వచ్చును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు తన కృప మీకు దయచేయును గాక. ఆశీర్వాద వాగ్దానంతో ఆశీర్వాదాలన్నీ మీ ఇంటికే తీసుకుని వచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించండి. పరిశుద్ధుడు గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నా. అద్భుతమైన కార్యాలు జరిగించండి ప్రభువా. నీ మందిరాన్ని సన్మానించి జీవితం మాకు దయచేయండి. సన్మానములో ఉన్నటువంటి ఆశీర్వాద వర్షాన్ని మేము పొందడానికి సహాయం చేయండి. ఆశీర్వాద వర్షములో ఉన్నటువంటి నాయనా తండ్రి, మేము నిర్భయముగా జీవించేటటువంటి ఆ కృప పొందుకోవడానికి సహాయం చేయండి దేవా. మేము ప్రతినిత్యము నీ అడుగు జాడలో నడుచుటకు సహాయం చేయండి. నీకు ప్రియంగా జీవించుటకు సహాయం చేయండి. నీ ఆత్మకార్యం మా జీవితంలో జరిగించండి ప్రభువా. ఎవరు కష్టములో ఉన్న, ఎవరు బాధలో ఉన్న వారి కష్టాలు ఇబ్బందులు అన్ని యేసు నామములో తొలగిపోవును గాక. బిడ్డలందరూ ఇక్కడ గొప్ప నెమ్మది కలుగును గాక. నీ కనికరం చూపించండి తండ్రి. నీ దయగలిగినటువంటి హస్తాన్ని నీ బిడ్డలతో కూడా మీరు ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం దేవా. సంఘ సరిహద్దులు విశాలపరచండి. నూతన ఆత్మలను నీ మందిరంలో తీసుకురండి. ఒక్కొక్క బిడ్డను నీ యొక్క బలమైనటువంటి హస్తముతో ముద్రించండి. నీ ఆత్మకార్యం జరిగించండి నాయనా. మీ బిడ్డలకు నీ కృప అనుగ్రహించి దీవించి బలపరచుమని అన్ని విధాలుగా నీ ఆశీర్వాద దీవెనలతో నింపి నీ కృపా సమాధానమును నీ బిడ్డలకు దయచేయమని యేసు శక్తిగల నామములో ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ కూడా దీవించబడును గాక. ఆన్లైన్లో జాయిన్ అయిన బిడ్డలు దీవించబడును గాక. మరింత ఎక్కువగా ప్రార్థన చేయదుము గాక. నీ పాదాలు గట్టిగా పట్టుకుందుము గాక. మందిరాన్ని విడువక యుందుము గాక. కొరాహు కుమారుల వలె, దావీదు వలె, అన్నా ప్రవక్తిని వలె నీ మందిరాన్ని విడువక యుందుము గాక. రేయింబగళ్ళు ప్రార్థన చేయుదుము గాక. నీ కృప పొందుదుము గాక. నీ కొరకే బ్రతుకుదుము గాక. సమృద్ధి దయచేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నిర్భయముగా నివసించేటటువంటి గొప్ప కృప మా అందరికీ దయచేయమని, కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము చేరువను మనకును సకల లోకములో ఉన్నటువంటి పరిశుద్ధులకును నిశ్చయముగా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్.